హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి మనకు బైపీసీ కౌన్సిల్ సంబంధించి బీఫార్మసీ ఫార్మ్ డే కౌన్సిల్ సంబంధించి మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది చాలా స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. 100 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వెయిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బైపీసీ కౌన్సిల్ సంబంధించి ఏ టు జెడ్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో మీరు వెబ్ ఆప్షన్లో ఎన్ని కాలేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సో అనేది కూడా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది, ఎంతమంది కామెంట్ చేస్తున్నారు అనేది. సో సజెషన్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ వీడియోలోని. సో మనకు మెయిన్గా బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి చూసుకుంటే చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు అన్న టీఎస్లో ఆల్రెడీ మనకు బైపీసీ కౌన్సిలింగ్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వరకు ఎండింగ్ కూడా అయిపోతుంది. కానీ మనకి ఇప్పటికి వచ్చి ఇంకా బైపీసీ కౌన్సిలింగ్ ఏం స్టార్ట్ కాలేదు ఏమి అనేది చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో నేను వచ్చిన మనకు అప్డేట్ ప్రకారం అయితే నేను మనకు అప్డేట్ ఇచ్చారు కాబట్టి మనకు తెలిసింది ఈ యొక్క కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ అయిందని. సో చాలా వరకు అయితే నేను అప్డేట్ చూస్తే చూడండి, మనకి ఇక్కడ మెయిన్గాను చాలా వరకు అయితే మనకి యొక్క బీఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ అయితే పోస్ట్ పోన్ పడడం కారణం. సో 90 కాలేజ్ నుంచి అప్రూవ్ అయితే వచ్చింది. ఇంకా 38 కాలేజ్ నుంచి మనకైతే పర్మిషన్స్ రాకపోవడం వల్ల పెండింగ్లు అయితే ఉన్నాయి. సో జీవో అనేది. సో అందుకు మనకి యొక్క బీఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోఫుడ్ టెక్నాలజీ కానీ సో కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో బైపీసీ సంబంధించి అవన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. ఒక డేట్స్ అయితే మనకు రిలీజ్ చేయకపోవడం వల్ల. సో మనకు ఆల్రెడీ టీఎస్లో చూసుకుంటే మనకి 9th నుంచి బీఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో మనకైతే వాళ్ళకి ఇంకా ఎండింగ్ కూడా అవుతుంది. మనకి ఇంకా ఇప్పటికి స్టార్ట్ అయితే అవ్వలేదు. సో మనకి ఈ యొక్క ప్రాబ్లం వల్లే మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే పెండింగ్లో అయితే వేశారు. సో దీనికి సంబంధించి మనకి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ యొక్క ప్రాబ్లం కూడా మనకైతే మ్యాక్సిమం ఒక 4-5 డేస్లో అయితే మనకి ఇంకా క్లియర్ అయితే అయిపోతుంది. మీకు మ్యాక్సిమం చూసుకున్న నవంబర్ 4th వీక్ కల్లా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేసేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు ఇయర్ కూడా అయిపోతుంది కదా, మన వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి చూస్తారు. సో కొత్తగా వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ అని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.